కీర్తనలు 96వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఈ కీర్తన మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. తర్వాత దావీదు దేవుని యొక్క మందసాన్ని ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిన తర్వాత మొదటిసారిగా తీసుకుని వచ్చి అది దేవుడు కోరినటువంటి సియోను పర్వతం మీద పునఃప్రతిష్ఠించటానికి ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో దావీదు పాడినటువంటి పాట లేక రచించినటువంటి కీర్తన. దీనిలోని ఒక భాగాన్ని మాత్రం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, 5వ వచనంలో జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఈ ఆకాశం అనేటువంటిది గనక మనం చూసుకున్నప్పుడు అది వేరు. ఆకాశ విశాలం అంటే దానిలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా అనగా ఎవరైతే ఈ దేవతలని పిలువబడే వారందరూ, తర్వాత వారు నివసించేటువంటి వారు, తర్వాత మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నటువంటి అనేక మంది దేవదూత గణములు, వాటన్నిటికీ సంబంధించినటువంటి దానిని మనం ఆకాశ విశాలమని అనవచ్చు. లేక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా వాటన్నిటినీ ఆయన సృజించినవాడు. అది అయితే ఎవరైతే జనములు దేవుళ్ళు అని కొంతమంది దేవతలను పూజించేవారుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని చేత సృజించబడిన వారే. కానీ ఇప్పుడు దేవుని యొక్క ఏర్పాటులో నుంచి క్రిందకు పడిన వారే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. అందుచేతనే ఆ దేవతలు మనుషుల యొక్క హృదయాలను దేవునికి విరోధంగా లేపి దేవుడిని కాకుండా వారిని పూజించేటట్లుగా మనిషి యొక్క హృదయాలను ప్రలోభపరిచేవిగా, మనిషికి ఇష్టమైన అనేక విషయాలలో వాళ్లకు తోడుగా ఉంటున్నట్లుగా చేసి వాళ్ళ హృదయాలను మభ్యపెట్టి సత్యానికి కాకుండా అసత్యం వైపు తిప్పేటువంటి వాళ్ళు కనుక వాళ్ళందరూ కూడా వట్టి విగ్రహములే అని 1 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్పబడింది. తర్వాత 6వ వచనంలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. దేవుడి ఆకాశాన్ని సృజించినప్పుడు, తర్వాత దానిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించినప్పుడు, తర్వాత ఇప్పుడు మనం ఎవరైతే శాస్త్రజ్ఞులు కనుగొని అనేక గ్రహాలు, తర్వాత సూర్యుడు వీటికంటే ఉన్నతమైనటువంటివి ప్రభావవంతమైనవి ఉన్నాయని కనుగొంటున్నారో అవన్నీ కూడా మనం చూసినప్పుడు అవి ఆయన యొక్క ఘనతకు గుర్తుగా ఉన్నాయి. ఆయన సృజించినటువంటి దానికి గనక మనం పరిశీలనగా చూసినప్పుడు అవి ఆయన ఘనతను ప్రకటించేవిగా ఉన్నాయి. ఈ ప్రభావం అనేటువంటిది ఆయన సృష్టించుట మాత్రమే కాకుండా వాటిని వాటి యొక్క స్థానాలలో ఉంచి వాటిని సృష్టించుటలో కలిగినటువంటి ఉద్దేశాన్ని నిర్వర్తించడానికి చూపించగలిగినటువంటి బలాన్ని లేక ప్రభావాన్ని తెలియపరిచేవిగా ఉన్నాయి. అందుచేత ఈ సృష్టి అంతటిలో కూడా ఆయన ఒక మాట చేత సృష్టించి ఆ మాట యొక్క మహత్తు చేత అన్నిటినీ నిర్వహించువాడై ఉన్నాడని మరి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ ఘనత ప్రభావములు ఆయన సృష్టించిన దానిని చక్కగా నిర్వర్తించడానికి పనికి రాకొచ్చేటువంటి గుణాలుగా మనం గుర్తించవచ్చు. తర్వాత చూసినట్లయితే బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా అవి ఆయన బలాన్ని మాత్రమే ప్రకటించేవిగా కాకుండా ఆ సృష్టిలో ఉన్నటువంటి అందాన్ని కూడా, సౌందర్యాన్ని కూడా చూపించేవిగా ఉన్నాయి. అలా మనం ఆయన సృష్టించినటువంటి ఆకాశ విశాలంలో ఉన్నటువంటి గ్రహాలు, లేక దేవతలు, లేక ఆయనను కొలిచేటువంటి దేవదూతల గణం, వీటన్నిటినీ కనుక మనం చూసుకున్నప్పుడు ఆయన యొక్క ఘనత ప్రభావము కనబడుతున్నాయి. తర్వాత ఆయన బలము, సౌందర్యము ఆయన సన్నిధిలో, ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నాయని చెప్తున్నాడు. అంటే
దేనినైనా సరే ఈ బలం అనేటువంటిది మన సృష్టించటానికి ఘనత ఏ విధంగా వాడబడిందో లేకపోతే చెప్పబడిందో, ఈ బలం అనేటువంటిది ఏదైనా జారిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, లేక వేరే చోట ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆయన యొక్క బలాన్ని వినియోగించి తిరిగి పునరుద్ధరించేదానికి గుర్తు. తర్వాత ఆ పునరుద్ధరించడానికి మాత్రమే కాకుండా ఆ పునరుద్ధరించబడింది అది ఆదిమ ఉద్దేశం లేక తొలి సృష్టించుటలో కలిగినటువంటి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో ఏదైతే ప్రక్రియ జరగాలో దానిని సౌందర్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఉపయోగపడేటువంటిది సౌందర్యం. అంటే ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా చేయబడటానికి దేవుడు మొట్టమొదట్లో ఏదైతే తన యొక్క సంపూర్ణమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిలో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, తిరిగి ఆ ఉద్దేశ ప్రకారంగా ప్రతిదీ జరిగించగలగటానికి వాడబడేటువంటివి ఆ బలము, సౌందర్యం. అది ఆ రెండూ కూడా ఆ పరిశుద్ధతకు సంబంధించినవిగా ఉండాలి. ఆయన ఆ బలము, సౌందర్యము రెండు కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ఇప్పుడు అది గనక ఆయన సమస్తాన్ని సృష్టించి అన్నిటినీ ఏలుతున్నటువంటి మహామహుడుగా ఉన్న మన దేవుడు మనిషి విషయంలో కనుక మనం చూసుకున్నప్పుడు మనిషిని తన యొక్క స్వరూప్యములో తన పోలిక చొప్పున సృష్టించాడు. తర్వాత మనుషుడు సృష్టించినప్పుడు మనిషి దేవుని యొక్క క్రీస్తు యొక్క మహిమగా చేయబడ్డాడు. మనిషి చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడు అయితే దేవుని పోలికయు మహిమయు నై ఉన్నాడు. పురుషుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క మహిమ. ఆ విధంగా సృష్టించబడినటువంటి మనుషుడు ఇక్కడ రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ పాపము చేయటం ద్వారా ఏదైతే దేవుని పోలికగా మహిమగా సృష్టించబడినటువంటి మనుషుడు వాటిని కోల్పోయినటువంటి స్థితిలో జీవించుతున్నాడో, తిరిగి ఆ మహిమను పునరుద్ధరించడానికి, ఆ మహిమలోనికి తీసుకుని రావటానికి, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనుషుని సృష్టించున్నాడో ఆ ఉద్దేశంలోనికి తీసుకుని రావటానికి ఏదైతే విడుదల అవసరమైనదో ఆ పాపం యొక్క స్థితి నుంచి, దానిలో నుంచి విడుదల కలుగు చేయటానికి చూపించబడినటువంటిదే ఆయన యొక్క బలం. అలా మొట్టమొదట్లో మనుషుని సృష్టించినప్పుడు ఆయన పోలికలో, ఆయన యొక్క సారూప్యంలో మనుషుడు దేవుడితోటి సంబంధము, సహవాసత కలిగి ఉన్నాడు. ఆ రెండింటినీ కోల్పోయాడు. కోల్పోవటం మాత్రమే కాకుండా తను మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని, జ్ఞాన వృక్షఫలాన్ని తినటం ద్వారా తను దిగంబరునిగా ఉన్నానని కూడా తెలుసుకున్నాడు. అంతకు మునుపు అతని మీద ఉన్నటువంటి ఏదైతే వెలుగు వస్త్రం వలె కప్పబడి ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉన్నదో అది పోయింది. దాని అంతటినీ కూడా తిరిగి మరలా పునరుద్ధరించి ఆ బలాన్ని, ఆయన యొక్క మహిమను, ఆ పోలికను తీసుకుని రావటానికి మనుషుడిలో ఏదైతే కార్యం జరిగించబడవలసిన అవసరం ఉన్నదో దానికి వినియోగించబడినటువంటిది గుర్తు దేవుని యొక్క బలం. ఇప్పుడు చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే మనిషి ఎప్పుడైతే ఆ తినకూడనటువంటి వృక్షఫలాన్ని తిన్నాడో అప్పుడు అతను అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాకుండా అతని యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని పోయాడు, అంధకార సంబంధమైనటువంటి శక్తుల యొక్క ప్రభావంలో. దానిలో నుంచి విడుదల కలుగు చేసిన వాడు మన ప్రభు. ఆ విడుదల కలుగు చేయడానికి ఉపయోగించబడినటువంటిది ఆయన యొక్క బలం. తర్వాత చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. తినకూడనటువంటి ఫలాన్ని తినటం ద్వారా ఎవరి కబంధ హస్తాలలో మనిషి చిక్కుకొని పోయి ఉన్నాడో అతనికి విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా అలా అతని హస్తాలలో చిక్కుకొని పోవడం ద్వారా వచ్చిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఆ పాపం చేయటం ద్వారా
ఒక మనిషి పాపం చేయటం ద్వారా మనుషులందరి మీదకి పాపము ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైంది. అంటే అందరికీ దానిలో నుంచి తప్పించుకొనలేకుండా వచ్చినటువంటి స్థితిలోనికి మనిషి తీసుకుని రాబడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి దేవుని యొక్క కృపను బట్టి ఆ పాప స్థితి నుంచి మనకు పాపముల నుంచి విడుదల కలుగు చేయటానికి తన యొక్క స్వరక్తాన్ని కార్చినటువంటి దేవుడు మరలా ఏదైతే మనకి పాపము ద్వారా మరణము సంప్రాప్తమైందో దానిలో నుంచి కూడా విడుదల కలుగు చేయడానికి మార్గాన్ని తెరిచాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. మనిషి పాపాలు క్షమించబడటం మాత్రమే కాకుండా దేవునితోటి సంబంధంలోనికి రాగలిగి ఆ మనిషి ఆదాము ఫలాన్ని తినటం ద్వారా, జ్ఞానవృక్ష ఫలాన్ని తినటం ద్వారా మనలో జరుగుతున్నటువంటి పాప స్వభావం ఏదైతే ఉన్నదో దాని మీద కూడా జయం పొందగలగటానికి దానికి విరుగుడు, దానికి బలాన్ని ప్రభు బయలుపరిచాడు. అది ఆ జీవమునిచ్చేటువంటి ఆత్మనియమం. అంటే ఆదాములో మనందరికీ మరణం ఎలాగూ సంప్రాప్తమైందో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన మనందరం కూడా ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని పొందగలిగేటట్లుగా చేశాడు. తర్వాత ఆ జీవం మనలో దేని ద్వారా నడిపించబడుతున్నది అంటే ఆత్మ. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా ఆ జీవము మనలో పనిచేయగలిగేటట్లుగా దేవుడు చేశాడు. ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని శరీరం తీసుకొని మనలను దేవుడికి వ్యతిరేకంగా నడిపించేదిగా వాడుకుంటున్నదో అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి నూతనమైనటువంటి జీవం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా నడిపించబడగలిగేటువంటి విధంగా మార్గాన్ని ఆయన తెరిచాడు. అలా తెరిచి జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం మనలో అంతకు మునుపు పనిచేస్తున్నటువంటి పాప మరణ నియమాలు, అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకుని చేస్తున్నటువంటి నియమాలు దేవుడు ఓడించాడు. అంధకార సంబంధమైన దానిలో నుంచి విడుదల కలుగు చేశాడు. పాపాలను క్షమించాడు. మనలో పనిచేస్తున్న పాప నియమం ద్వారా దేవునితో సంబంధం తెగిపోయిన మరణస్థితి, వీటన్నిటి ద్వారా మనుషుడు కోల్పోయిన మహిమ తిరిగి మరలా పునరుద్ధరించడానికి ఆయన బలాన్ని మనుషునిలో చక్కగా వ్యక్తపరిచాడు. తర్వాత ఆయనలో సౌందర్యములు కూడా ఉన్నాయి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. అలా విడుదల పొందినటువంటి మనుషుడు ఆ పాప మరణముల నియమం నుంచి జీవము నుంచి ఆత్మ నియమం మనకి విడుదల కలుగు చేయటం అనేటువంటిది ఒక స్టెప్, ఒక మెట్టు మాత్రమే. తర్వాత విడుదల పొంది మరల తటస్థమైనటువంటి స్థలానికి చేర్చిన మనం, అంటే అంధకార సంబంధమైన దానిలో నుంచి, పాప నియమం నుంచి, మరణం యొక్క స్థితిలో నుంచి రాబడిన మనం అలా ఉంటే కుదరదు. దానిలో దేవుని యొక్క సౌందర్యతలోనికి, అంటే ఆయన పోలికలోనికి, ఆయన గుణాలలోనికి, ఆయన స్వభావంలోనికి వ్యక్తపరిచేటువంటి విధంగా ఆయన యొక్క జీవం మనలో సమృద్ధిగా పనిచేయాలి. ఆ పనిచేసి దేవుని యొక్క ఆ మహిమను తిరిగి మనలో గనక స్థాపించబడినట్లయితే అది మనకు సౌందర్యం. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలేంటి? ప్రేమ, దయ, కనికరము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాస్యత. ఆ వాటి యొక్క మేళవింపు ఏదైతే మనకి సౌందర్యంగా, ఆత్మ సంబంధమైన సౌందర్యంగా మార్చబడుతుంది. విడుదల పాపాల నుంచి క్షమాపణ, పాపం యొక్క శక్తి నుంచి విడుదల, మరణ ప్రభావం నుంచి విడుదల, వాటన్నిటిలో కూడా ఆయనకు బలాన్ని చూపించాడు. తర్వాత మనలో ఆయన స్వభావము, ఆయన పోలిక, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క సౌందర్యము ఎటువంటి విధంగా రావాలో అవన్నీ రాగలగటానికి దినదినము మన యొక్క జీవంలో మనలో ఆయన యొక్క ఆత్మ ద్వారా దినదినము పనిచేస్తూ మరి ఆ కుమారుని యొక్క పోలికలోనికి మనలను మారుస్తున్నాడు. అది ఆయన యొక్క సౌందర్యం. అవన్నీ కూడా ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేర్చాలి అంటే ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు ఆ విధంగా పరిశుద్ధ స్థలంలో మనం ఉండటానికి పనికి రాగలిగినవి అని. అంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఇవన్నీ అవసరమని, విడుదల పొందాలి, జీవంలో పని చేయాలి ఆయన జీవంలో. తర్వాత ఆయన జీవంలో పనిచేస్తూ ఆయన పోలినటువంటి గుణాలన్నిటినీ కూడా మనం సంతరించుకోవాలి. అప్పుడు ఆ పరిశుద్ధతలో మనం ఆయనతో పాటుగా ఉండగలుగుతాం. దాని తర్వాత చూస్తే 7వ వచనం,
జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. అలా విడుదల పొందినటువంటి ఆయన యొక్క బలాన్ని అనుభవించినటువంటి బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే మహిమా కార్యము వారిలో జరుగుతున్నదో, ఏ బలం ద్వారా వారు విడుదల పొందారో దానిని గురించి వివరిస్తూ ఆయనకు స్తుతులు చెల్లించండి. తర్వాత 8వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. అంటే ఆయన ఆకాశ విశాలాన్ని, దేవతలను, మనుషులను, దేవుడి పోలికగా మనిషిని, తర్వాత ఆ విధంగా విడుదల పొందగలగటానికి అవసరమైన కార్యాన్ని, ఇవన్నీ కూడా ఒక మనిషి కనుక సరైన విధంగా అర్థం చేసుకుంటే ఆయనకు చెల్లించవలసినటువంటి మహిమను చెల్లించండి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. అంటే మనము ఎటువంటి సువాసనను వెదజల్లగలిగే ఆ విడుదల విమోచన కార్యాన్ని మనలో అనుభవిస్తున్నామో దానిలో నుంచి వచ్చేటువంటి సువాసనను మనం ఆయనకు చెల్లించాలి. అదే నైవేద్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన్ను తాను పరిమళ సువాసనగా ఉండటకు దేవునికి అప్పగించుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ విడుదల పొందినటువంటి మనందరం కూడా ఆయన జీవమునిచ్చేటువంటి ఆత్మనియమం మనలో పనిచేస్తుండగా, ఆయన సౌందర్యాన్ని మెల్లగా మెట్టు మెట్టుకు మనలో కట్టుతుండగా, మనలో నుంచి వచ్చేటువంటి ఆ పరిమళ పరలోకపు సుగంధపు సువాసన ఏ నైవేద్యం. తర్వాత 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. యాజకులు పాత నిబంధనలో వారికి ఇవ్వబడినటువంటి ఏఫోదును ధరించుకొని ఆయన సన్నిధిలో పరిచర్య జరిగించాలి. అహరోనుకి ఇవ్వబడినటువంటి ఆ యాజకుని యొక్క వస్త్రధారణలో ఉన్న ఒక భాగం తన తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు అని రాయబడినటువంటి దానిని ఉంచుకోవాలి తలపాగా. అలా అంటే దేవుని యొక్క పరిశుద్ధతను మాత్రం గుర్తిస్తూ యెహోవా పరిశుద్ధుడు అనేటువంటిది యాజకుడిని కలిసిన అందరూ కూడా అతని తలపాగా మీద ఉన్నటువంటి దానిని, వ్రాయబడినటువంటి దానిని గుర్తించుతారు. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో గనక పని చేయాలి, లేక దేవుని సన్నిధిలోనికి రావాలి అంటే ఆ పరిశుద్ధాలంకారాలు ధరించుకోవాలి. పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి బాహ్య రూపంగా శుద్ధీకరించుకొనుట అనేటువంటివి ఉండేవి. ఏఫోదును ధరించుకోవలసిన యాజకుడు కానీ, ఎవరైతే ఆయన సన్నిధిలో కనపడాలో వాళ్ళందరూ కూడా ఎటువంటి విధంగా శుద్ధీకరణ కార్యాన్ని జరిగించి ఆయన సన్నిధిలోనికి రావాలనేటువంటిది పాత నిబంధనలో మనం చాలాసార్లు గమనిస్తాం. నూతన నిబంధనలో ఒక విశ్వాసి ఆయన సన్నిధిలో కనబడగలగటానికి లేక ఆరాధించగలగటానికి అవసరమైనటువంటి వస్త్రధారణ ఏమిటి అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ వచనం వరకు, మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. సో గతంలో ప్రభువుని ఎరగక మునుపు మరియు ఎరిగిన తరువాత కూడా ఆయన యొక్క మరణ పునరుద్ధాన సాదృశ్యములలో ఐక్యత లేని వారందరూ కూడా పాపమునకు దాసులై ఉన్నారు. అంటే రక్షించబడిన తర్వాత కూడా పాపము మనలో ఆ పునరుద్ధాన జీవాన్ని విశ్వాసం ద్వారా గైకొని జీవించే విషయంలో తప్పిపోయినట్లయితే మనం పాపానికి దాసులంగా ఉన్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు హృదయపూర్వకంగా దేవుడు మన పక్షంగా చేసినటువంటిది మన ప్రభువు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడం మాత్రమే కాకుండా ఆయన చనిపోయినప్పుడు మనం కూడా చనిపోయి ఉన్నామనియు, ఆయన తిరిగి లేచినప్పుడు మనం కూడా తిరిగి లేచి ఉన్నామనియు, కనుక ఇప్పుడు మనం ఇక పాత జీవితం కాకుండా నూతన జీవాన్ని కలిగి ఆయనలో ఉండి ఆయన ద్వారా నడుచుకుంటామనియు అనేటువంటి దానికి మనము ఇప్పుడు తెలియపరచబడిన దానికి హృదయపూర్వకంగా లోబడ్డాం. అంటే పర్వాలేదు అనుకుంటూ కాకుండా ఆ నూతనమైన జీవం నాలో పని చేయాలనేటువంటి ఆశతో, యథార్థమైన మనసుతో మనం దేవునికి లోబడ్డాం. అలా అయినప్పుడు 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి. ఇది వరకు పాపం చేయడానికి అలవాటు పడిన మనందరం కూడా దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటివి, దేవుడు అంగీకరించేటువంటి కార్యములే నీతి కార్యములు. అది చేయటానికి ఇప్పుడు మెల్లగా మనం క్రమంగా అలవాటు చేసుకుంటున్నాం.
నీతికి దాసులంగా చేయబడ్డామని చెప్తున్నాడు. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతిరో. అంటే పాపము మనలను ఏలుతున్నప్పుడు, మనము పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు అక్రమము, అపవిత్రత, అవినీతి ఈ కార్యములన్నీ కూడా మనలో జరుగుతున్నటువంటి విషయాలుగా ఉండేవి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధాలంకారములు ఏమిటి? మన యొక్క శరీర అవయవములను పాపమునకు దాసులుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆయన యొక్క జీవం ద్వారా దేవుడు కోరుతున్నటువంటి నీతి కార్యములు జరిగించటానికి అప్పగించుకొని ఆ పరిశుద్ధత వైపు సాగేటువంటి వస్త్రాలే ఆ పరిశుద్ధాలంకారాలు. తర్వాత మీరు 20వ వచనం, మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారైంటిరి కా. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. మనం గనక పాపము యొక్క ప్రభావము చేత దానికి దాసులమై జీవిస్తూ గనక ఉన్నట్లయితే వాటి యొక్క అంతం మరణం. కానీ ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ఇక్కడ చెప్తున్నది పాపములు అనే దాని గురించి కాదు, పాపము నుండి విమోచింపబడి అంటే మనలో ఉన్న పాప స్వభావాన్ని గురించి చెప్తున్నాడు. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. పాపము నుంచి విడుదల పొంది పరిశుద్ధత కలిగి నీతికి దాసులుగా చేయబడి దేవుడు కోరిన విధంగా జీవించటం అనేటువంటిదే ఈ పరిశుద్ధమైనటువంటి అలంకరణ. సో దానిని ధరించుకొని మీరు ఆయన సన్నిధిలోనికి రండి. కనుక మన దినదిన జీవితంలో దేవుడు మన పక్షంగా చేసినటువంటి జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమము, ఆ జీవం మనలో చక్కగా పనిచేయటం ద్వారా మనలో ఆదాము నుంచి మనం సంప్రాప్తించుకున్నటువంటి ఆ పాప నియమం ఏదైతే ఉన్నదో దాని నుంచి ప్రతిరోజు విడుదల పొందుతూ ఆయన కోరుతున్నటువంటి నీతి కార్యములకు దాసులమై పరిశుద్ధత వైపు కనుక మనం ముందుకు సాగుతున్నట్లయితే అవన్నీ కూడా మనకి పరిశుద్ధమైనటువంటి అలంకారాలు. వాటిని ధరించుకొని మీరు ఆయన సన్నిధిలోనికి అవి ధరించుకొని ఆయన సన్నిధిలో ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడి. ఈ నమస్కారం అనేటువంటిది మన మోముని అంటే మన తలను ఆయన ఎదుట వంచి సాగిలపడటం. అంటే ఆయన యొక్క ఘనతను, మహిమను, బలాన్ని, సౌందర్యాన్ని వీటన్నిటినీ మేళవించుకున్నటువంటి ఆ పరిశుద్ధత వైపు కనుక మనం నడుస్తున్నట్లయితే మనలో అంతకు మునుపున్నటువంటి సిగ్గుపడేటువంటి జీవితం నుంచి విడుదల పొందిన వారమై మన హృదయాలు నిజమైనటువంటి కృతజ్ఞతతో దేవుని యొక్క ఘనతను, బలాన్ని, సౌందర్యాన్ని, పరిశుద్ధతను సంతరించుకొని ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేస్తున్న కొలది మన తలలు వంగి ఆయనకు నిండైనటువంటి హృదయంతో వందనాలు చెల్లించటం అనేటువంటిదే నమస్కారం చేయటం. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మరి మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దాని యొక్క అనుభవంలోనికి మేము రాగలిగి ప్రతిరోజు కూడా ఈ శరీరం యొక్క అవయవములను నీతికి దాసులుగా అప్పగించి ఆ నీతి కార్యాలు మాలో ఉండి మీకు మహిమను ప్రకటించేవిగా, మీ బలాన్ని చూపించేవిగా, మీ సౌందర్యాన్ని మాలో కూడా కట్టేవిగా మేము చూచుకున్నట్టుకు ఈ దినమంతటిలో మాకు సహాయం చేసి ప్రతిరోజు నడిపించండి. దానికి అవసరమైన మీ కృపను, మీ యొక్క విస్తారమైన జ్ఞానం, మెండైనటువంటి దయను మా పక్షంగా కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.